తెలంగాణలో తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. తొలిదశలో 3834 సర్పంచ్, 27628 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు 60% పోలింగ్ దాటింది. అయితే ఇంకా క్యూలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాసేపట్లోనే తుది ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఫలితాలు ప్రకటించాక ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఈ నెల 14న 2వ దశ పంచాయతీ పోలింగ్ నిర్వహిస్తారు. తొలిదశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. నిజామాబాద్ లో ఏ విధంగా పోలింగ్ ఇప్పటి వరకు కూడా, నిజామాబాద్ జిల్లాలో ఎంతవరకు ఇప్పటి వరకు కూడా పోలింగ్ ఎంత శాతం నమోదైందని వివరాలు తెలపడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంటే మధ్యాహ్నం 12 గంటలు దాటిన సమయానికి 60% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు 1 గంట అవుతోంది. సో ఇప్పటి వరకు కొంతమేర పర్సంటేజ్ ఏమైనా పెరిగిందా? ఎట్లా ఉంది శ్రీకాంత్ అక్కడ? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సక్సెస్ఫుల్ గా ముగిశాయని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు సక్సెస్ఫుల్ గా ముగిశాయి. కాసేపట్లోనే 1 గంట ముగియగానే పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మాత్రం క్లోజ్ చేశారు పోలీసులు. ఒక లోపట్నే ఉన్నటువంటి సిబ్బందిని వాళ్ళకి అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. ముందు అంటే 2 నిమిషాల ముందు 3 నిమిషాల ముందు వెళ్ళిన వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. వాళ్ళు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ అన్ని చోట బ్యాలెట్ బాక్స్ ఒక చోట చేర్చి 2 గంటలు అంటే ఎవరైతే అక్కడ సిబ్బంది ఉన్నారో సిబ్బంది ఈ 1 నుంచి 2 మధ్యలో లంచ్ విరామం ఉంటుంది. ఆ లంచ్ విరామం తర్వాత వాళ్ళు తిరిగి కౌంటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. మొదటగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల 9 వార్డులు, కొన్ని చోట్ల 13 వార్డులు, కొన్ని చోట్ల 8 అట్లా ఉన్నాయి. ఆ వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తరువాత సర్పంచ్ కి సంబంధించినటువంటి ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ ఓట్ల తర్వాత ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుంది. వార్డు సభ్యులు మెజార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు ఇటు కామారెడ్డి జిల్లాలకు వచ్చి మొదటి విడత ఎన్నికలైతే సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాయి. సాయంత్రం 6 లోపు పూర్తి స్థాయిగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుంది. కౌంటింగ్ పూర్తిగా ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఎన్నికల అధికారి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఇక 2వ దశ 14న కూడా నిర్వహించబోతున్నారు. రైట్, ఈ నేపథ్యంలోనే అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా 60% వరకు కూడా పోలింగ్ దాటింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ శ్రీకాంత్ న్యూస్ స్ట్రీమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు 60% వరకు పోలింగ్ నమోదైంది. ఇప్పుడు 1 గంట కావస్తోంది.